హలో సుధీర్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో చాలామంది అండి పిల్లలు మీరు చూస్తూనే ఉంటారు కాబట్టి అడుగుతున్నాను, కాన్సన్ట్రేషన్ తోటి చదవరు. ఎలా అంటే ఉన్నట్టే ఉంటారు, కానీ వాళ్ళు కానీ వాళ్ళ మైండ్ సెట్ కానీ ఎక్కడో వేరే ప్రపంచంలో ఉంటారు, ఒక డ్రీమీ వరల్డ్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది ఏమో కాన్సన్ట్రేషన్తో చదువుతున్నట్టే ఉంటుంది కానీ బట్ గంటల తరబడి అక్కడే కూర్చుంటారు, రిజల్ట్ మాత్రం శూన్యం కనిపిస్తూ ఉంటుంది మనకి. వాళ్ళ కాన్సన్ట్రేషన్స్ లెవెల్ దెబ్బతినడానికి ప్రధాన కారణాలు ఏమేమి ఉంటాయండి? ఎందుకంటే ప్రతి స్టూడెంట్ వాళ్ళ గురించి ఎంత చదివినా ఎందుకు రావట్లేదు అనేటువంటి క్వశ్చన్ మార్క్ తోటి ఉంటూ ఉంటారు. 24 గంటలు ఒక చోట కూర్చున్నంత మాత్రాన కాన్సన్ట్రేషన్తో చదివినట్టు మాత్రం మనం అనుకోలేము. కరెక్ట్. ఏ ఫ్యాక్టర్స్ ఒక మనిషిని కాన్సన్ట్రేషన్ లెవెల్స్ దిగజారిపోయేలా చేస్తాయంటారు? చదువుకునేటప్పుడు మనం ఎంత టైం స్పెండ్ చేసాం అనేది ముఖ్యం కాదు, ఇక్కడ ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాం అనేది ముఖ్యం. అవును. సో ఫస్ట్ చదివేటప్పుడు స్టూడెంట్కి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ మిస్ అవ్వటానికి బోల్డ్ అని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంటి దగ్గర నుంచి ప్రెషర్స్, ఫైనాన్షియల్గా కానివ్వండి, లేకపోతే ఇంకెప్పుడు ఉద్యోగం వస్తుంది అనే ప్రెషర్స్ కానివ్వండి, దీంతోపాటు మెంటల్గా తనకి ఇంతకు ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని ఉంటాయి. అది గతంలో జరిగిన ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వటం కానివ్వండి, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పెర్ఫార్మెన్స్ కానివ్వండి, ఫ్యామిలీ హిస్టరీలో జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ కానివ్వండి, గతంలో ఏదైనా తనకి ఒక దెబ్బ తగిలినప్పుడు దానిలో నుంచి పైకి వచ్చే క్రమంలో జరిగేటటువంటి ఇన్సిడెంట్స్ కానివ్వండి, డిస్టర్బెన్సెస్, వీటన్నిటి ఫ్యాక్టర్స్ అనేవి మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఓకే. లేదా వీళ్ళు ఎవరైనా ప్రేమించి వాళ్ళు లెటర్ ఏదన్నా ఇచ్చి వాళ్ళు నో చెప్పకపోయినా, లెటర్ ఏదన్నా ఇచ్చి నో చెప్పినా, లేకపోతే ఆల్రెడీ ఎస్ చెప్పి ఇప్పుడు మళ్ళీ నో చెప్పినా, బ్రేకప్ అయినా ఇన్సల్ట్ ఫీల్ అయిపోతా ఉంటారు. తర్వాత బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, వాడితో ఏదన్నా మెంటల్గా డిస్టర్బెన్స్ వచ్చింది, బెస్ట్ ఫ్రెండ్ మేల్ అయినా సరే, సేమ్ జెండర్, లేదు ఫ్యామిలీలో ఒకళ్ళని ఒక మాట అనుకున్నా, ఫినాన్షియల్ డిస్టర్బెన్సెస్, ఇట్లా సో మెనీ ఫ్యాక్టర్స్ అనేవి స్టూడెంట్ చదువుకునే టైంలో మైండ్ మీద ఇంపాక్ట్ చూస్తాయి. ఇంటర్నల్గా సైకలాజికల్. ఎస్. దీంతో పాటు ప్రాపర్ స్లీప్ కూడా ఉండాలి, ప్రాపర్ ఫుడ్ కూడా ఉండాలి. వీటిల్లో ఏదొచ్చినా సరే ఫిజికల్గా చేంజెస్ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా మెంటల్గా మైండ్ మీద ప్రెషర్ చూపిస్తాయి. దీనివల్ల కాన్సన్ట్రేషన్, ఎంత టైం స్పెండ్ చేస్తూనే ఉంటాడు, గంట 2 గంటలు 3 గంటలు చదువుతూ ఉంటాడు, కానీ ఆ చదివింది బుర్రకెక్కదు. సో ఇది ఒక ఫ్యాక్టర్. దీంతో పాటు మనం ఎక్కడైతే చదువుకుంటున్నామో ఆ ఎన్విరాన్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. డిస్టర్బెన్సెస్ అనేవి ఉండకూడదు. రూమ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా రూమ్లో చదువుకుంటూ ఉన్నాము, బయట నుంచి హార్న్ సౌండ్లు, లేకపోతే పాటలు, లేకపోతే గుడి దగ్గర నుంచి మైక్ సౌండ్లు, లేకపోతే ఏదైనా ఫంక్షన్లు వెళ్తూ ఉంటే రకరకాల డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. ఈ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. ఎట్ ద సేమ్ టైం మనం కూర్చునేటప్పుడు చదువుకునేటానికి ఒక మంచి రేకుల షెడ్లో కూర్చున్నాము, మే జూన్ సమ్మర్, స్వెట్ వస్తూ ఉంటుంది. సో అది కూడా డెఫినెట్గా మ్యాటర్. ఎందుకంటే చదువుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది రావాలి అని అంటే ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్, సరౌండింగ్స్, మీరు ఇందాక చెప్పినట్లు ఒక రూమ్లోనో లేదంటే ఫ్రెండ్స్ తోటో కూర్చొని ఉంటాం సరే, ఏదో సాంగ్ అంటే ఎవరిదో రింగ్ టోన్ వినిపిస్తూ ఉంటుంది, వెంటనే వీడికి ఎంటర్టైన్మెంట్ ట్రిగర్ అవుతూ ఉంటుంది. లేదంటే కొంతమంది సాడ్ సాంగ్ పెట్టుకుంటారు, వెంటనే పక్కనోడు అరే ఒకప్పుడు నేను ఈ సాంగ్ విని చేసుకున్నాను అనేటువంటి దాంతో డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఉంటాయి సార్, ఈ ట్రిగర్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. మీరు ఇందాక చెప్పినట్లు ఒక షెడ్లో కూర్చొని చదివేటప్పుడు పిల్లలకి ఏ విధంగా ఉంటుందంటే, ఫోకస్డ్గా వెళ్ళాలనుకున్నా కూడా తెలియకుండానే స్వెట్ రావటము, లేదంటే ఆ ఒక్క పూతకి సింపుల్గా చెప్పాలి అని అంటే దానికి ఏం అర్థం కాదు. ఒక్కొక్కసారి చదువుతున్నట్టే కూర్చొని చేద్దామనే మైండ్ అనుకుంటుంది, కానీ బాడీ సహకరించదు. సో బాడీకి సంబంధించినటువంటి ఆ సూటబుల్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి. అవును. ఎక్కువ చలిగా ఉన్నా కానీ చదవలేడు, అలానే ఎక్కువ వేడిగా ఉన్నా కానీ చదవలేడు. సో ఆ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనం ఏదైతే రూమ్లో కూర్చొని చదువుకుంటున్నామో అందులో కొంత మోటివేషనల్ కోట్స్ కానివ్వండి, స్టేట్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కనిపించట్లేదు అనుకోండి, ఎక్కడైనా మోటివేషన్ డ్రాప్ అవుతున్నప్పుడు అట్లాంటి ఏదైనా చూసి చదివి మనం కంటిన్యూ చేసామనుకోండి, మళ్ళీ పికప్ అయిపోతుంది. బట్ అవి ఎక్కడ కనిపించవు. మళ్ళీ ట్రిగ్గర్ అవడానికి ఛాన్సెస్ ఉండట్లేదు. అట్ ది సేమ్ టైం మనం చదువుతునేటప్పుడు మన పక్కనున్న ఫ్రెండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బాగా సీరియస్గా చదువుకుందాము అని అనుకొని కూర్చొని స్టార్ట్ చేసాము, ఫ్రెండ్ వచ్చి బయటకు వెళ్దాము,
బజ్జీలు తినొద్దామనో, లేకపోతే టీ తాగొద్దామనో, లేకపోతే ఊరికి సరదాగా సినిమాకి వెళ్ళొద్దామనో, షాపింగ్కి వెళ్ళొద్దామనో ఫ్రెండ్ అడుగుతాడు. అడిగినప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు వీడు కూడా చదువుదాము అని కూర్చుని వాడు కాస్త లేసి బయటకు వెళ్ళిపోతాడు. ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో వీటి వల్ల కూడా స్టూడెంట్కి డిస్టర్బెన్సెస్ అనేది ఉంటుంది. దీంతో పాటు కొన్ని హెల్త్ కండిషన్స్ ఉంటాయి, మెంటల్ కండిషన్స్ కూడా ఉంటాయి. హెల్త్ అంటే ఫిజికల్గా మనం ఫిట్గా ఉండాలి. కూర్చొని చదువుతున్నాము అన్నప్పుడు నడు నొప్పి, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ లేకుండా ఉండాలి. యంగ్ జనరేషన్ కాబట్టి యూజువల్గా వాళ్ళకి ఏమీ ఉండవు. బట్ డైలీ ఫిజికల్గా కనుక వాళ్ళు కొంత స్పెండ్ చేసి ఫిట్నెస్ కోసము ఫిజికల్గా ఫిట్గా ఉన్నారనుకోండి, ఎంతసేపు ఎట్లాంటి కండిషన్స్లో అయినా కూర్చోగలరు. కండిషన్స్ అని అంటే చైర్లో కూర్చొని చదువుకోవచ్చు, లేదు స్టూల్ మీద కూర్చొని చదువుకోవచ్చు, లేదు కింద కూర్చొని అయినా చదువుకోవచ్చు. సో ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వాటిల్లో ఎక్కడన్నా ఫిజికల్గా ఎక్కడన్నా హెల్త్ దెబ్బతిని ఉంటే దాని మీద కూడా ఫోకస్ తగ్గే అవకాశం ఉంటుంది. కూర్చొని చదువుకుంటా ఉన్నాము, బ్యాక్ పెయిన్ వస్తూ ఉంది, లేదు కాలు నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఆబ్వియస్గా చదవలేం. మన బాడీలో అన్ని ఆర్గాన్స్ బ్రహ్మాండంగా పనిచేసిన రోజున బాగా పనిచేస్తుందనే హ్యాపీనెస్ మనకు తెలియదు. కానీ ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందా, ఆ ప్రాబ్లం అనేది మన మైండ్ని డిస్టర్బ్ చేసేస్తుంది. చీము కుట్టినా సరే మనకు నొప్పి వస్తుంది, మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. సో దీంతో పాటుగా మనకి మెంటల్గా అనేది కూడా పీస్ఫుల్గా ఉండాలి. పేరెంట్స్ దగ్గర నుంచి ప్రెషర్ ఉండకూడదు, స్ట్రెస్ ఉంటుంది బాగా. వాళ్ళు పక్కన వాళ్ళు ఎప్పుడు 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 అంటూ ఉంటారు. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చదవటానికి కూర్చున్నాము, నిన్న ఆల్రెడీ ఇంతకుముందు ఏదో ఒక ఎగ్జామ్ రాసాము, దాని రిజల్ట్ వచ్చింది, దానిలో ఫెయిల్ అయ్యాము. రేపు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది, నిన్నటి రిజల్ట్లో ఫెయిల్ అయ్యి ఉన్నాము. ఆ ఇంపాక్ట్ అనేది మైండ్ మీద ఉంటుంది. ఎందుకంటే అది ఆల్రెడీ ఫెయిల్ అయ్యాము, ఆ డిప్రెషన్లో ఉంటారు. ఆ డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ది చూసుకోవటానికి ఆ బ్యాలెన్సింగ్ అనేది స్టూడెంట్లో కాన్సన్ట్రేషన్ అనేది కుదరదు. ఎస్, ఎందుకంటే పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్ అది, దాన్ని అక్కడ మర్చిపోయి నెక్స్ట్ది స్టార్ట్ చేయాలి. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్కి ఎలా కోపప్ అయి బయటికి రావాలి, దానిలో నుంచి నెక్స్ట్ టార్గెట్లు ఏంటి మనది అనేది షిఫ్ట్ అవటం అనేది తెలియాలి. ఆ షిఫ్ట్ అవ్వకపోవటం తెలియకపోయినా సరే ఫోకస్ తగ్గుతుంది. దీంతో పాటు మెంటల్గా చాలా పీస్ఫుల్గా ఉండాలి. ప్రాపర్ ఫుడ్ తీసుకోవటం కానివ్వండి, ప్రాపర్ స్లీప్ కానివ్వండి, ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి, వీటిల్లో ఏ ఒక్కటి బ్యాలెన్స్ తప్పినా సరే చదువుకోవటానికి కూడా మనం ప్రాపర్ కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. మెంటల్ హెల్త్ డిజార్డర్స్లో కొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటారు. ఆ హైపర్ యాక్టివ్నెస్ వల్ల ఏంటంటే స్టెబిలిటీ అనేది ఉండదు. ఇప్పుడు చేసిన పని చేద్దామని స్టార్ట్ చేస్తారు, ఇమ్మీడియట్గా వేరే దానిలోకి షిఫ్ట్ అయిపోతారు. ఒక పని మొదలు పెడతారు, పూర్తి చేయటం తెలీదు, సగంలో ఆపేసేసి మళ్ళీ ఆ హైపర్ యాక్టివ్నెస్లో ఇంకోటి చేసేయటానికి వెళ్ళిపోతారు. రైట్. సో ఇది ఉంటుంది. దీంతో పాటు కొంతమందికి యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. యాంగ్జైటీ ఎందుకు వస్తుందో తెలియదు, కానీ ఎక్కువ యాంగ్జైటీ, ఫెయిల్ అయిపోతానేమో, ఫెయిల్ అయిపోతానేమో, రాకపోతే ఏంటి, ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, ఫ్రెండ్కి వచ్చేస్తుందేమో, నాకు రాదేమో. సో దీనిలో నుంచి మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్తాడు. మళ్ళీ అందులో కూడా కంపారిజన్ నాకంటే ముందు ఇడికి వచ్చేస్తే. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి ఇది ఎప్పుడు కూడా కంపేర్ చేసుకుంటూనే ఉంటారు. ఒక ఎగ్జామ్ రాస్తాడు, వీడికి వచ్చిన మార్కుల్ని పక్కన కంపేర్ చేస్తాడు, చూసుకొని మళ్ళీ దానిలో యాంగ్జైటీ, రిజల్ట్ వచ్చేటప్పుడు యాంగ్జైటీ, చదివేటప్పుడు యాంగ్జైటీ, పక్కన నాకంటే బాగా చదివేస్తున్నాడేమో అని అనుకుంటారు. ఈ డిప్రెషన్ను, ఈ యాంగ్జైటీల వల్ల కూడా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి మిస్ అవుతాయి. దీంతో పాటు ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ స్టూడెంట్కి ఉండాలి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వాడి మీద రుద్దబడుతున్నాయి ఈ మధ్య కాలంలో. అంటే పేరెంట్ నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అవ్వాలి, లేకపోతే నువ్వు లోకో పైలట్ అవ్వాలి, లేకపోతే నువ్వు ప్రొబేషనరీ ఆఫీసర్ అవ్వాలి బ్యాంకులో, నువ్వు గవర్నమెంట్ జాబే తెచ్చుకోవాలి, ఇట్లాంటివి ఉంటాయి. వాడు దేనికోసం వస్తున్నాడు అనేటువంటి దాన్ని పక్కన పెట్టి వీళ్ళ ఇంట్రెస్ట్లు ఎక్కువ రుద్దేస్తూ ఉంటారు. వీళ్ళు ఇంట్రెస్ట్లు ఉంటాయి. యాక్చువల్గా స్టూడెంట్కి తనంతటి తనకి ఇంట్రెస్ట్ రావాలి. ఇదిగో నేను 2 years తర్వాత ఈ స్టేజ్లో ఉండాలనుకుంటున్నాను, 5 years తర్వాత నేను ఈ పొజిషన్లో ఉండాలనుకుంటున్నాను, నేను అల్టిమేట్గా నా గోల్ ఏంటి, నా లైఫ్లో నేను ఎట్లా ఉండాలనుకుంటున్నాను, నా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలని. ఇది స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇలా కాకుండా పేరెంట్ కనుక వాళ్ళ ఇంట్రెస్ట్ని స్టూడెంట్ మీద రుద్ది చదివిస్తే బలాన్ని కనుక తీసుకొచ్చినట్లయితే, స్టూడెంట్ని ఇన్స్టిట్యూట్కి తీసుకొచ్చినట్లయితే, అప్పుడు కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది లోపల, ఎందుకంటే వీడికి చదువుకోవాలని ఉంటుందండి, మాస్టర్స్ చేయాలని ఉంటుంది, లేదు బిజినెస్ చేయాలని ఉంటుంది, ఇంకోటి ఏదో చేయాలనుకుంటా ఉంటాడు. కానీ పేరెంట్ ఇంట్రెస్ట్ వల్ల వీళ్ళు ఇక్కడికి వచ్చారు, వీడి ఇంట్రెస్ట్ వేరే దాని మీద ఉంది. చదవాలి అని అంటే పుస్తకాలు ఎదురు పెట్టుకొని
ఊరికే గంటలు గంటలు చదువుతూ ఉంటారు కానీ మైండ్లో వేరేది రన్ అవుతూ ఉంటుంది, వీడి ఇంట్రెస్ట్ల మీద పోతూ ఉంటుంది. సో ఇది ఒకటి ఫ్యాక్టర్. వాడికి స్టూడెంట్కి వాళ్ళంతటా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే గనక ఎంత టైం స్పెండ్ చేసినా సరే క్వాలిటీగా స్పెండ్ చేయగలరు. దీంతో పాటు కొంతమందికి అంటే ఇందులో 2 రకాలు ఉన్నాయండి. కొంతమంది ఏమో అండర్ ఎస్టిమేట్ చేసుకుంటారు. అవును, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఈ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ నేను జనరల్గా ఏం చెప్తానంటే, ఏదైనా క్రైమ్ అని అంటే ఎదుటివాడిని మనం ఇబ్బంది పెడితే, అంటే ఎదుటివాడిని కొట్టినా లేకపోతే వాడిని చంపినా దొంగతనం చేసినా దీన్ని క్రైమ్ అని అంటాం. నా దృష్టిలో క్రైమ్ అనేది ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అవును, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే అది క్రైమ్ అంటాను నేను. ఎందుకు అని అంటే, మామూలుగా అయితే కత్తి ఎదురుకి వెళ్తుంది, ఎదుటివాడిని చంపేస్తే క్రైమ్ అంటున్నాం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదనుకోండి, ఆ కత్తి మీలోకి వెళ్తుంది, మిమ్మల్ని మీరు చంపేసుకుంటున్నారు. అది మోర్ డేంజరస్. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కళ్ళకి ఇంతకు ముందు ఆల్రెడీ ఒక మనిషి అయ్యాడు కదా. అవును, ఎగ్జామ్లో మీ సీనియరో లేకపోతే ఎవరో ఒకళ్ళు కలెక్టర్ దగ్గర నుంచి అందరూ అవుతూ ఉన్నారు. ఒక మనిషికి పాసిబుల్ అయింది అని అంటే మనకు కూడా పాసిబుల్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ స్టూడెంట్లో ఉండాలి. ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. రెండోది, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా వెళ్ళకూడదు. అవును, కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి చాలా థిన్ లైన్ ఉంటుందండి. అది అబ్జర్వ్ చేయగలగాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఇది నేను రెగ్యులర్గా చూస్తాను. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎలా అంటే, ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయండి. రోజుకు 3 సబ్జెక్టులు ఉంటాయి. ఒక ఎగ్జామ్ పెట్టామంటే 3 సబ్జెక్టులు ఉంటాయి. రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్లాస్కి ఫుల్ స్ట్రెంత్ ఉంటుంది. నేను ఎప్పుడైతే క్లాస్ అయిపోయి వెనక్కి వస్తానో, నేను కొంచెం దూరం వచ్చిన తర్వాత వెనక్కి చూస్తే బ్యాగ్లు వేసుకుని వాళ్ళు కూడా నా వెనక్కి వస్తూ ఉంటారు. నా తర్వాత ఇంకో క్లాస్ ఉంటుంది, లేదా 2 క్లాసులు ఉంటాయి. ఏంటి బాబు అని అంటే, అవి మాకు వచ్చు అని అంటారు. సో ఇది ఓవర్ కాన్ఫిడెన్స్. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని అన్నప్పుడు మీకు వచ్చా రాదా అనేది అసలు ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మీకు వచ్చు, కానీ ఎంత టైంలో ఆన్సర్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. 1 గంటలో 100 క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. 60 minutesలో 100 క్వశ్చన్స్ అంటే 40 seconds వస్తుంది ఒక్కొక్క క్వశ్చన్కి. సో మనకు వచ్చు అనేది కాదు, దీనికంటే బెటర్ సొల్యూషన్ ఏమన్నా ఉందా అనేది కూడా నేర్చుకోవాలి. అక్కడ ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి. దీంతో పాటు నాగరాజ్ గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ఆడపిల్ల కానివ్వండి లేదా మగపిల్లవాడు కానివ్వండి, వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు రూమ్లో కానీ లేదంటే హాస్టల్లో కానీ ఉంటారు. ఈ ఉండే క్రమంలో వీళ్ళ రూమ్మేట్ లేదా వీళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వీళ్ళల్లో టాక్సిక్ బిహేవియర్ ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళేంటి అని అంటే, ఇంట్లో వేరే ఎవరో ప్రెజర్ మీద ఇక్కడికి వస్తారు. సెల్ఫ్గా వాళ్ళకంటూ ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో వచ్చాము అని అంటే వచ్చాము, టైంపాస్ చేయటం. సో అంతే తప్ప ఒక గోల్ ఉండదు, ఒక ఎయిమ్ ఉండదు, ఏమీ ఉండదు. టైం పాస్ చేయడానికి వచ్చారంతే. టైం అయిందా బ్యాగ్ తీసుకొని ఆఫీస్కి వస్తారు, ఇన్స్టిట్యూట్కి వస్తారు, టైం అయిపోయిందా వెళ్ళారు, తింటారు. ఇటువంటి వాళ్ళు ఏంటి అని అంటే, వాళ్ళతోటి కనుక ఫ్రెండ్షిప్ చేస్తే వీళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది. వీళ్ళని డిస్టర్బ్ కూడా చేస్తారు కావాలని. ఎట్లా డిస్టర్బ్ చేస్తారు? వీళ్ళు చదువుకోవటానికి కూర్చుంటే వీళ్ళని డిస్టర్బ్ చేయటమే వాళ్ళ పని. అదొక సైకోయిజం లాగా ఉంటుంది. డిస్టర్బెన్సెస్, సాంగ్స్ పెట్టడం కానివ్వండి, లేదంటే వచ్చి జోకులు చెప్పటం కానివ్వండి, మూవీకి వెళ్దాం రండి అని చెప్పటం కానివ్వండి. వీళ్ళు ఒక రైట్ పాత్లో వెళ్తూ ఉంటుంటే ఇంకొక బ్యాచ్ వచ్చేసి వీళ్ళని దీనిలో నుంచి బయటికి తీసుకొస్తారు. అలాంటి ఫ్రెండ్స్ ఉంటారు. కింద కామెంట్ బాక్స్లో అలాంటి ఫ్రెండ్స్ ఎవరో కింద పోస్ట్ చేయండి, తెలుస్తుంది. ఎందుకంటే నేను చదువుకున్న రోజుల్లో కూడా నా చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. అలా వీళ్ళని మేము మా భాషలో ఏమంటాము అని అంటే, చెట్టు కింద బ్యాచ్ లేకపోతే టీ స్టాల్ బ్యాచ్ అంటామండి. వీళ్ళు ఏంటి అని అంటే, క్లాస్ రూమ్లో తక్కువ టైం ఉంటారు, రోడ్ల మీద ఎక్కువ టైం ఉంటారు. ఎక్కువ టైం ఉండి సీనియర్ బ్యాచ్ అనమాట. 2 years 3 years పోరాడుతూ ఉంటారు. పక్కన 4 కనపడ్డారు కొత్త వాళ్ళు అని అంటే జూనియర్స్. ర్యాగింగ్ టైప్లో ఉంటుంది. ర్యాగింగ్ అయితే కాదులేండి, కాకపోతే ఏంటి అని అంటే వీళ్ళన్నీ చెప్పేస్తూ ఉంటారు. క్వాంటా అదేముంది, ఈజీ, ఇది చదవండి అయిపోద్ది, ఇంగ్లీషా ఇది చదవండి అయిపోద్ది, ఇట్లా ఊరికి చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు పర్సనల్గా చూస్తే 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నారు, 3 years నుంచి ప్రిపేర్ అవుతున్నారు. కానీ వాళ్ళకి ఉద్యోగం రాలా, కానీ సలహాలు మాత్రం బాగిస్తారు. సో అట్లాంటి వాళ్ళ సలహాలు, అట్లాంటి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ కనుక చేస్తే కాన్సన్ట్రేషన్ దెబ్బతింటది, లైఫ్ డీవియేట్ అవుతుంది, వచ్చిన పర్పస్ కూడా పోతుంది. మరి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి అని అంటే వాళ్ళని ఐడెంటిఫై చేయాలంటే ఎలా సార్? అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మీరు అడగాలి, అంటే వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళని చూసినప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎంత టైంలో ఐడెంటిఫై చేయగలము, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, భాష ఎలా ఉంటుంది, లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, యాక్టివిటీస్ ఎలా ఉంటాయి,
ఇవన్నీ అడిగారు అనుకోండి, అడిగితే కనుక డెఫినెట్గా దాని మీద కూడా డిస్కషన్ సో పెట్టుకుందాం. స్టూడెంట్స్ మీరు అడిగేదాన్ని బట్టే ఉంటుంది, మాకు ఇది కావాలి డెఫినెట్గా మాకు చెప్పండి అని చెప్పి ఒక 100 కామెంట్స్ అండ్ ఇదే వీడియోని కనుక షేర్ చేస్తే ఒక 1 lakh వ్యూవర్షిప్ కనుక తీసుకొని వస్తే డెఫినెట్గా పార్ట్ 2 వీడియో చేస్తాము. సో ఎవరైతే టాక్సిక్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళు మనల్ని ఏ విధంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ నుంచి ఎలా బయటపడాలి అనేది మీకు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో ఒక 100 కామెంట్స్ పెట్టండి, డెఫినెట్గా దాని మీద మేము వీడియో చేయడం జరుగుతుంది. ఎనీవేస్ శ్రీధర్ సీసీలో ఇలాంటి స్టూడెంట్స్ని మీరు చాలా మందిని చూసేశారు కాబట్టి మీకు ఇంత అనాలిసిస్ అంత ఓపిక్గా చెప్పుకుంటూ వచ్చారండి. ఇలా ఉంది కాన్సన్ట్రేషన్ దెబ్బతింటానికి కారణాలు ఇవి అని. వాళ్ళు ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే ఈ వీడియో పెట్టుకొని చూస్తే ప్రతి పిల్లాడికి కావాల్సినటువంటి వీడియో ఇది. మీ దగ్గర ఆ హెల్తీ ఎన్వైరన్మెంట్ ఉంది కాబట్టే మీకు ఇంత అనాలిసిస్ వచ్చింది. ఎనీవే సార్, థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలంటే? స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి కాల్ చేయొచ్చండి మమ్మల్ని రీచ్ అవ్వాలి అని అంటే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక శ్రీధర్ సీసీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక హెల్తీ ఎన్వైరన్మెంట్ని, అది కూడా కాంపిటేటివ్ కాలేజ్ లాగా ఉంటుంది. సో అటువంటి వాతావరణంలో మీరు ఎన్ టైంలో గవర్నమెంట్ జాబ్ తోటి బయటకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే డీటెయిల్స్ తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.